ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న లోటుపాట్లను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పు చేసి సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం అయిన అన్ని రకాల ప్రభుత్వ బడుల్లో సన్న బియ్యంతో వండిన అన్నం వడ్డిస్తున్నారు. గత వైసీపీ పాలనలో పాఠశాలలు వసతి గృహాలకు బియ్యం ముతకగా ఉండే బియ్యంతో అన్నం ముద్దలా ఉండేది. వాటితో వండిన అన్నం తినలేక విద్యార్థులు బయట పారబోసేవారు. బడి పిల్లల్లో చాలా మందికి ఇళ్లకు వెళ్లేవారు. దీంతో మధ్యాహ్న భోజనం అమలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. దీనితో కూటమి ప్రభుత్వం ఆ బియ్యానికి చెక్ పెట్టింది. పౌర సరఫరాల గోదాము నుంచి ఆయా పాఠశాలలకు క్యూఆర్ కోడ్ కలిగిన సన్న బియ్యం బస్తాలు సరఫరా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యా సంస్కరణలో చాలా విధంగా చేశారు. అయితే ప్రభుత్వం బడుల్లో ఏదైతే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డొక్కా సీతామహాలక్ష్మి మధ్యాహ్న భోజనం అయితే కొనసాగిస్తున్నారో, ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించి విద్యార్థులకి కరెక్ట్గా 12 గంటలకు లంచ్ బెల్ కొట్టగానే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెనూతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రభుత్వ స్కూల్లో ఉన్నాం. విద్యార్థులు ఏ విధంగా ఆ మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఆ క్వాంటిటీ కూడా ఎలా ఉంది అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏదైతే ప్రభుత్వం మీకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మీరు తింటున్నప్పుడు ఎలా ఉంది? బాగుంది. మధ్యాహ్నం భోజనం 12 గంటలకల్లా భోజనం పెడుతున్నారు. రోజుకి ఒక ఐటెం పెడుతున్నారు. చాలా బాగుంది, హెల్తీగా ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళి రావాలన్నా టైం పట్టేస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టే ఫుడ్ చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకం సంబంధించి క్వాలిటీ ఎలా ఉంది? రోజుకి ఏంటంటే మీకు ఫుడ్ ఇస్తున్నారు? బాగుంది, చాలా బాగుంది. చెక్కి గుడ్డు అన్నీ ఇస్తారు, బాగుంది. ఎగ్ అన్నీ ఇస్తారు, గుడ్డు చెక్కి భోజనం ఇస్తారు, అంబలి అన్నీ ఇస్తారు. రైస్ రోజుకి వెరైటీ కర్రీ, ఇంకా ఎగ్ చెక్కి రాగి జావా అంతే, ఇంకా కిచిడి అంతే. మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు వంట చేసేవారికి మండలాల వారీగా ట్రైనింగ్ ఇస్తూ శుభ్రమైన పద్ధతుల్లో ఏ విధంగా వంట చేయాలి, పోషక విలువలు పాడవకుండా ఏం చేయాలనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు ఆ స్కూల్ యాజమాన్యం సిబ్బంది ఆధ్వర్యంలో క్వాలిటీతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు అందజేస్తున్నారు. దీనితో విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నా పేరు కార్తీక్. ఇక్కడ భోజనాలు ఇవి బాగుంటున్నాయి. ప్రభుత్వం మంచి భోజనం ఇస్తుంది. రోజు డైలీ గుడ్డు మళ్ళీ రకాల ఫుడ్స్ కూడా ఎడుతున్నారు. ఇక్కడ భోజనం బాగుంది. స్కూల్ విడుదల చాలా బాగుంటుంది. మంచి ఫుడ్ పెడుతున్నారు. ఎగ్ చెక్కి అలాంటివి పెడుతున్నారు. 12. మై నేమ్ ఇస్ మౌనిక. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, అందుకే ఇక్కడ రెగ్యులర్గా తింటాము. ఇక్కడ ఎగ్ చెక్కి, పైగా ఇంటర్వెల్ అప్పుడు అంబలు కూడా పెడతారు మంచి ఎనర్జీ కోసం. పైగా బాగుంటుంది ఇక్కడ అన్నీ. ఇక్కడ బాగుంటుంది ఫుడ్, కిచిడి గట్ట అన్నీ వస్తే బాగుంటుంది. జగదీశ్వరి, ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్ ఏ సెక్షన్. ఇక్కడ రోజు ఫుడ్ బాగుంటుంది. అలాగే రోజు బిర్యానీ, పులిహార అండ్ పప్పన్నం అలాంటివి పెడుతుంటారు. రోజు గుడ్డు, డైలీ రోజు గుడ్డు ఇస్తుంటారు. బ్రేక్ టైంలోనేమించి అంబలు ఇస్తుంటారు. అలాగే వారంలోని ఒక 3-4 డేస్లోని చెక్కీలు అలాగ ఇస్తుంటారు. రోజు తప్పించి రోజు చెక్కీ ఇస్తుంటారు అండ్ డైలీ మాత్రం గుడ్లు ఇస్తుంటారు. థ్యాంక్ యూ.